హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ఉగాది రోజు తీసిన వీడియో. నేనైతే పూజ చేసుకునే ముందు ఇంట్లో ఏదైనా పండగలప్పుడు వంట చేసుకునేటప్పుడు అగ్నిదేవుడికి పూజ చేసుకున్నాకే నేను వంట స్టార్ట్ చేస్తాను. అందుకే స్టవ్ని శుభ్రం చేసుకున్నాక ముగ్గు అది పెట్టుకొని బొట్టు గంధం అక్షంతలు వేసుకొని పూజ చేసుకున్నాక అప్పుడు స్టవ్ మీద ముందు అయితే పాలు పెడతాము. ఆ తర్వాతే మిగతా వంట ఎప్పుడైనా స్టార్ట్ చేస్తాను. నేను పొయ్యి మీద పాలు పెట్టేసిన తర్వాత పూజకి దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను, లేట్ అవ్వకూడదని. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి కదా, దానికైతే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకున్నాను. నేను ఒక చిన్న గ్లాస్ తీసుకొని మిక్సీ వేసుకున్నాను, కొంచెం బరకగా వేసుకున్నాను. ఈ లోపులోనే నేను చింతపండుని, కొత్త చింతపండు వాడతాం కదా, చింతపండుని కూడా నానబెట్టుకున్నాను. కొన్ని మామిడికాయ ముక్కల్ని, అలాగే ఇందులో మా అమ్మగారు అయితే గ్రేప్స్, సపోటా, చెరుకు యాడ్ చేసేవారు. అదే దీనిలో నేను కూడా అమ్మ దగ్గర చూసిందే ఇదంతా పచ్చడి. నేను నా చిన్నతనం నుంచి ఆ టైప్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాము. కొన్ని గ్రేప్స్, సపోటా అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఒక పచ్చిమిర్చి, కారం ప్లేస్లో మేము పచ్చిమిర్చి వేస్తాము. కొంచెం ఇలాచీ కూడా దంచుకొని వేసుకోవాలి. గ్రేప్స్ని అయితే కట్ చేసి వేసేసుకుంటాను, ఈజీగా కలపడానికి ఉంటుంది అని చెప్పి. గ్రేప్ కింద వేస్తే అలానే ఉండిపోతుంది, మనం కలిపేటప్పుడు చేపెట్టి కలిపేటప్పుడు నలపడానికి రాదు కాబట్టి అందుకని కట్ చేసి వేసేసుకుంటాను. మొత్తం కట్ చేసి ఇన్ని గ్రేప్స్ అయితే వాడాను. తర్వాత కట్ చేసుకొని ముందుగానే నేను మామిడికాయ ముక్కలే కట్ చేసి పెట్టుకున్నాను. బెల్లంని కూడా తురిమేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం సపోటా, ఇందాక మీకు చూపించాను కదా, ఆ సపోటా 4 సపోటాలు వాడాము. మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసి అవి కూడా వేసుకున్నాను. కొంతమంది తురిమి వేసుకుంటారు, యాక్చువల్గా నేను తురిమేదాన్ని, నాకు టైం లేదని ముక్కల కింద కట్ చేసుకున్నాను. బనానాస్ కూడా 3 వేసుకున్నాను నేను. వేప పువ్వుని మొత్తం ఆకు నుంచి వేరు చేసేసుకొని బాగా నలిపేస్తే దానిలో ఉన్న మొగ్గ భాగం ఉంటుంది, అది తీసేస్తే కొంచెం బాగుంటుంది. లేదంటే చాలా చేదు తగులుతుంది అనమాట, అందుకని నేను అవి తీసేస్తాను. ఈసారి మాకు వేప చాలా తక్కువగా కనిపించింది, మార్కెట్లో కూడా అసలు లేదు. చాలా తక్కువ షాపులు పెట్టారు. ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువ ఉండేది, లిమిటెడ్గా దొరికిందనమాట. ఒక 5 షాపుల్లో అలా, అది కూడా వాడిపోయింది, ఫ్రెష్గా అయితే లేదు. ఎక్కడ చూసినా అలానే ఉంది అన్ని షాప్స్లోని. ఇంకా అదే తీసుకొని వచ్చాను. తర్వాత చింతపండు అంతా గుజ్జు కింద తీసుకొని బాగా చిక్కగా పులుసులాగా వేసుకొని చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాక పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి తిన్నాక ఫస్ట్ ఏ టేస్ట్ అయితే తగులుతుందో ఆ టేస్ట్ అదే దీంట్లో సంవత్సరం అంతా ఉంటుంది అని అంటారు. నాకైతే ఈ సంవత్సరం ఫస్ట్ టైం తీపి తగిలింది, తర్వాత చేదు తగిలింది. ఎలా ఉంటుందో చూడాలి. నాకైతే ఈసారి నేను ఈసారి చాలా ఫాస్ట్గా అయితే పూజ కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. మా హస్బెండ్ ఆఫీస్ ఉందని అన్నారు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి అని అన్నారు, అందుకని చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాము. 8 లోపులో నేను మా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయింది. టెంపుల్కి వెళ్ళి రావడం అంతా కూడా. ఇవాళ ఇది తిన్న తర్వాతనే ఏదైనా తినాలి, అందుకని చెప్పి మళ్ళీ తను ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి ముందే ఫస్ట్ పచ్చడి ప్రిపేర్ చేసి తర్వాత ఏమైనా మిగతా అంత ప్రాసెస్ కంప్లీట్ చేశాను నేను. పచ్చడి అది కలిపేసుకున్నాక దేవుడి దగ్గర దీపం అది పెట్టుకోవడానికని అన్నీ రెడీ చేసుకున్నాను. దేవుడికి పువ్వులు అవి పెట్టేసుకొని దీపాలు అవి పెట్టుకున్నాను కదా, వాటికి కుంకుమ అంతా పెట్టుకొని గంధము కుంకుమ పెట్టుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. కొంచెం గారెలు కూడా వేశాను దేవుడి దగ్గరికి. తర్వాత మా వారిని వచ్చి కొబ్బరికాయ కొట్టేయమన్నాను.
మేము ఎక్కువ పూజలప్పుడు అయితే ఇలాంటి పండగలప్పుడు నేను మా వారినే కొట్టమంటాను కొబ్బరికాయ. ఆయన ఉంటారు కాబట్టి. మిగతా రోజుల్లో నేనే కొబ్బరికాయ కొడతాను. ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం తనను కొట్టమంటాను అనమాట. అయితే హారతి ఇచ్చేసాను. మాకు హాల్లో పెద్దమ్మ తల్లి ఫోటో ఉంటుంది. ఆ అమ్మవారికి కూడా ఇచ్చేసి బయట ఆల్రెడీ నేను తులసంలో దీపం పెట్టాను. ఆ రోజు గాలి ఎక్కువ ఉంది, కొండెక్కిందనమాట. ఇంకా ఎలాగ హారతి ఇస్తున్నాను కదా, అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసుకొని నేను గడపకు కూడా పూజ చేసుకుంటాను. ప్రతి పండక్కిని మామూలు రోజుల్లో శుక్రవారం అప్పుడు కూడా పూజ చేసుకుంటాను. గడపకైతే నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కంపల్సరీగా హారతి అయితే ఇచ్చుకుంటాను. ఎందుకంటే గడప మనకి లక్ష్మీదేవి కింద భావిస్తాం కదా, అందువలన అనమాట. అంతేనండి, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయ్యాక ఉగాది పచ్చడి అయితే మేమందరం తీసుకున్నాము. ఈ వీడియో అయితే మీకు నచ్చినదని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని మీ అందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్మ తెలుగు వ్లాగ్స్.